హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 5 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. ఇటీవల వార్తల్లో నిలిచిన సర్వవ్యాక్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో మనకి ఎస్టర్డే వరల్డ్ క్యాన్సర్ డే నేపథ్యంలో ఒక లీడ్ ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్లో మనము ఈ సర్వవ్యాక్ని డిస్కస్ చేసాము. సో దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి అందుబాటులో ఉన్న ఏకైక వ్యాక్సిన్ ఇది. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఏకైక ఓన్లీ అనేది ఎప్పుడు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్గా పరిగణించవచ్చు మనము. సో అలాంటివి 90% రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి కొన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సర్వవ్యాక్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి? ఇది ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ వ్యాక్సిన్, అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన గర్భాశయ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్, సెర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి. స్టేట్మెంట్ 2 చూడండి, ఇది రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేయబడింది. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండి. ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్లో మనము రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో 2 డిఫరెంట్ డిఎన్ఏ మాలిక్యూల్స్ని మనము జాయిన్ చేయడం ద్వారా డిజైర్డ్ రిజల్ట్ కోసం మనము దీనిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనినే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని పిలుస్తారు. సో మనకి సర్వవ్యాక్ వ్యాక్సిన్ ప్రిపరేషన్లో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండి. 1 రాంగ్, 2 కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఎయిదర్ బి ఆర్ డి అవ్వాలి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, భారతదేశ సీరం ఇన్స్టిట్యూట్ మరియు బిరాక్ ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేశాయి. సో స్టేట్మెంట్ 3 కరెక్ట్ అండి. ఈ వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్, బిరాక్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క బిరాక్తో కలిసి ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, వ్యవస్థాపక సామర్థ్యాలకు పదును. సో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా, అలానే స్టార్టప్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, నోటాకు వీలు కల్పించని సెక్షన్పై సుప్రీం విచారణ. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 53 క్లాస్ 2కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, ఎఫ్డిఐ పెంపుతో బీమా రంగంలో మరిన్ని విదేశీ కంపెనీలు. సో రీసెంట్ బడ్జెట్లో ఎఫ్డిఐ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ఆ సాయం ఆగితే మనకెంత నష్టం. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మేరకు యుఎస్ ఎయిడ్ అనే సంస్థని రద్దు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, వాణిజ్య యుద్ధం తీవ్రం. సో అమెరికా, చైనా, మెక్సికో, కెనడా వీటి మధ్య ఇప్పుడు వాణిజ్య యుద్ధం అనేది నడుస్తూ ఉంది. ట్రంప్ యొక్క టారిఫ్ నిర్ణయాల వలన ఇది రోజు రోజుకి ముదురుతూ ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, వ్యవస్థాపక సామర్థ్యాలకు పదును. సో ఇది మనకి స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఒక కొటేషన్ చూడండి, అమెరికన్ రచయిత అయిన జిగ్ జిగ్లర్ యొక్క కొటేషన్, మీరు వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించలేరు, కానీ వ్యక్తులను యోగ్యులుగా తీర్చిదిద్దగలరు. అలా మీరు సానపట్టిన వారు వ్యాపారాలను శరవేగంగా విస్తరించగలరు. సో దీని మీనింగ్ ఏంటండి? మనకి ఓవర్ నైట్ ఈ వ్యాపార సామ్రాజ్యాలు అనేవి నిర్మించలేము. అయితే వ్యక్తులలోని నైపుణ్యాలను పెంపొందించగలిగితే వాళ్లే ఈ వ్యాపార సామ్రాజ్యాలని బిల్డ్ చేయగలరు. సరిగ్గా ఇదే ఆలోచనతో భారతదేశంలోని యువత యొక్క నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలాగా తీర్చిదిద్దడానికి స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ని 2016 జనవరి 16వ తేదీన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఒక స్టార్టప్కి కావలసిన అతి ముఖ్యమైన వనరు ఏంటండి? సృజనశీలత, అంటే క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ ఉంటే ఆటోమేటిక్గా ఈ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము వెంచర్ క్యాపిటలిస్టులు అని పిలుస్తారు. ఇలాంటి వెంచర్ క్యాపిటలిస్టుల నుండి భారతీయ అంకుర సంస్థలలోకి వరుసగా కొన్నేళ్ల పాటు పోటెత్తిన పెట్టుబడుల ప్రవాహం 2023లో కొంత నెమ్మదించింది. గ్లోబల్ డేటా సంస్థ నివేదిక ప్రకారం 2023లో
మన స్టార్టప్లు వెంచూర్ క్యాపిటలిస్టుల నుంచి కేవలం $790 కోట్ల మాత్రమే సమీకరించగలిగాయి. అయితే 2024లో పరిస్థితులు కాస్త మెరుగుపడి మనకి $1,130 కోట్ల సమీకరించగలిగామండి. అయితే విదేశీ మదుపరులపై ఎక్కువగా ఆధారపడే ఈ ప్రాబ్లంని అంకుర సంస్థల నుంచి తప్పించడానికి వాటికి దేశీయంగానే ఈ ఫండ్స్ని పెట్టుబడులని సమకూర్చడానికి కేంద్రం తాజా బడ్జెట్లో ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకాన్ని ప్రకటించింది. దానికి 10,000 కోట్లను కేటాయించింది. ఇదివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రకటించింది? ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ వలన వచ్చే 5 ఏళ్లలో 500 అంకుర సంస్థలు లాభపడతాయి అంటున్నారు. అంటే 500 స్టార్టప్స్కి ఈ ఫండ్స్ అవైలబిలిటీ అనేది దొరుకుతుంది. ముఖ్యంగా పెట్టుబడుల సమీకరణలో ఇబ్బంది పడుతున్న స్వచ్ఛ ఇంధన, కృత్రిమ మేధ, డీప్ టెక్, స్పేస్ టెక్ స్టార్టప్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అందించిన సీడ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్, పన్ను మినహాయింపులు వంటివి దేశీయంగా స్టార్టప్ సంస్కృతి వేళ్లూనుకోవడానికి కారణమయ్యాయి. 2016లో కేవలం 306 అంకుర సంస్థలు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఈ స్టార్టప్ల సంఖ్య 1.61 లక్షలకు చేరుకుంది. అలానే ఇవి ప్రత్యక్షంగా 17 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయి. 2023లో జీడీపీలో ఈ స్టార్టప్ యొక్క షేర్ చూస్తే 1.6% వాటాని కలిగి ఉన్నాయి. 2030 నాటికి అంతకు 3.5 రెట్ల సంపదను ఇవి సమకూర్చగలవని ఒక అంచనా అండి. అయితే స్టార్టప్లని స్టార్ట్ చేయడం కంటే వాటిని నిలదొక్కునేలాగా సస్టైన్ చేయడం చాలా కష్టం. ఈ అంకుర సంస్థలు నిలదొక్కునేలా చూడడంలో ఇంక్యుబేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. యూకే, అమెరికా, చైనాలలో ఇలాంటి ఇంక్యుబేటర్లు ప్రతి 10 లక్షల జనాభాకు 8 నుంచి 10 వరకు ఉంటే ఇండియాలో సగటున కేవలం 0.8 ఇంక్యుబేటర్లే పనిచేస్తున్నాయి. ఈ ఇంక్యుబేటర్ల యొక్క పాత్ర ఏంటండి? స్టార్టప్స్ని గైడ్ చేయడం, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడము, మరియు వారికి అవసరమైన ట్రైనింగ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటిని ఈ ఇంక్యుబేటర్లు ప్రొవైడ్ చేస్తాయి. ఇలాంటి కీలకమైన ఇంక్యుబేటర్లు భారతదేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 0.8 మాత్రమే ఇక్కడ పనిచేస్తుండడం గమనార్హం. ప్రభుత్వాలు ఈ అంశం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంక్యుబేటర్ల సంఖ్య పెంపు మరియు కళాశాలలలో ఈ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడం లాంటి వాటికి కృషి చేయడం ద్వారా ఈ కళాశాల స్థాయిలోనే విద్యార్థులు ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క ఐడియాలజీని అలవర్చుకుని భవిష్యత్తులో మరిన్ని సామర్థ్యాలకు వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే చైనా స్టార్టప్ డీప్ సీక్ లాంటి అంతర్జాతీయ సంచలనాలని భారతదేశం కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. అండ్ దీనికోసం మనము కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపరేషనలైజ్ చేస్తుంది. అండ్ ఇది ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ అనేది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మనకి డొమెస్టిక్ స్టార్టప్స్లో ఇవి ఇన్వెస్ట్మెంట్స్ని చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి దేశీయంగా అంకుర సంస్థలలో పెట్టుబడులని ప్రోత్సహించడానికి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ అనే దానిని డెవలప్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నోటాకు వీలు కల్పించని సెక్షన్పై మార్చి 19న సుప్రీం విచారణ. సో మనకి నోటా అనేది 2013 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అలాగే 2014 జనరల్ ఎలక్షన్స్లో ఈ నోటాను వినియోగించడం జరిగింది. అయితే కొన్ని సందర్భాలలో ఈ నోటాకు ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి, ఎన్నికల బరిలో కేవలం ఒకే ఒక అభ్యర్థి నిలిచి ఉండి అతని ఎన్నిక ఏకగ్రీవమైనప్పుడు ఓటరు తన ఓటును ఎవరికి వేయును అని తెలియజెప్పే వీలు ఉండదు. అంటే ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడు, యునానిమస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు నోటా ఆప్షన్ అనేది ఉండదు. కానీ కొంతమంది నోటాకి ఓటు వేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉండదు. బరిలో ఒకే అభ్యర్థి మిగిలినప్పుడు అతడే గెలుపొందినట్లు ప్రకటించాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 53 క్లాస్ 2 నిర్దేశిస్తుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సీట్స్ to be filled, the returning officer shall forthwith declare all such candidates to be duly elected to fill those seats. అంటే ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అంతమంది అభ్యర్థులు మాత్రమే ఉన్నట్లయితే ఆ అభ్యర్థులను ఎలక్షన్లో విన్ అయినట్లు యునానిమస్గా ప్రకటించాలి అని సెక్షన్ 53 ఆఫ్ క్లాస్ 2 ఇన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనేది తెలియజేస్తుంది. అలాంటి సందర్భాలలో ఇక ఎన్నికకు ఆస్కారం ఉండదు. ఈ నిబంధన నోటాకు ఓటేయాలనుకునే ఓటర్ల హక్కుకు విఘాతం కలిగిస్తుంది అని ఈ బిల్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరికి ఓటేయనంటూ తన అభిప్రాయాన్ని తెలియజేయడం ఓటరుకు ఉన్న రాజ్యాంగ హక్కు.
ఇది రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులలో భాగమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ ఉటంకించారు. అండ్ సెక్షన్ 53 క్లాస్ 2 రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సో ఈ బిల్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎఫ్డిఐ పెంపుతో బీమా రంగంలో మరిన్ని విదేశీ కంపెనీలు. సో రీసెంట్ బడ్జెట్ ప్రపోజల్స్లో మనకి ఈ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడానికి అనుమతినిస్తూ ప్రజెంట్ ఇది 74% ఉందండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి. దీనిని 100%కి పెంచడంతో వృద్ధి దశలో ఉన్న భారతీయ బీమా రంగం మరిన్ని విదేశీ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉంది అని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. బలమైన ప్రీమియం వృద్ధి ఈ రంగంలో లాభదాయకతను పెంచేందుకు దోహదం చేస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అనేక విదేశీ బీమా సంస్థలు దేశీయ బీమా కంపెనీలను భాగస్వాములుగా చేసుకుని కొనసాగుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు రావచ్చు. ఈ కంపెనీలు భారతీయ అనుబంధ సంస్థలలో తమ యాజమాన్య వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చు. అలానే మధ్యతరగతి వర్గాలలో పెరిగే మిగులు ఆదాయం, కోవిడ్-19 తర్వాత ఆరోగ్యం, ఆర్థిక రక్షణపై పెరిగిన అవగాహనతో ప్రత్యేకంగా బీమా పాలసీలకు అనుకూలంగా ఉంటుంది అని ఈ మూడీస్ సంస్థ వెల్లడించింది. ఈ మార్పులు ఇప్పటికే భారతీయ బీమా రంగానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులకు మరింత అవకాశాలను పెంచుతున్నాయని పేర్కొంది. బలమైన ఆర్థిక వృద్ధి, గృహాదాయాలు పెరగడము, స్థిరమైన డిజిటలైజేషన్ కారణంగా బీమా పాలసీలకు గిరాకీ పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ఇది బీమా ఉత్పత్తుల పంపిణీ, విక్రయాలను సులభతరం చేస్తుందని వివరించింది. సో ఓవరాల్గా బీమా రంగం భారతదేశంలో ఇప్పుడు బూమ్ పీరియడ్లో ఉండగా ఈ 100% ఎఫ్డిఐ అనేది చాలా ఉపయోగకరమని మూడీ సంస్థ అభిప్రాయపడింది. దీనివలన భవిష్యత్తులో మరింతగా ఈ రంగం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏమవుతున్నారు? యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఎసర్ నివేదిక ఆధారంగా 2023 నివేదిక ప్రకారం ఇక్కడ కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. స్కూల్ డ్రాప్ అవుట్స్ మరియు ఎన్రోల్ అవ్వని విద్యార్థులు మరియు విద్యార్థినుల యొక్క వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పేదరికం, కుటుంబ సంబంధిత కారణాల వలన ఇండియాలో చాలా మంది పిల్లలు చదువును మధ్యలోనే వదిలిపెడుతున్నారు. దేశీయ యువతలో ఆయా వయసుల వారీగా అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమంది కళాశాల, పాఠశాలలలో నమోదు కాలేదు అనేది ఇక్కడ గణాంకాలను ఇచ్చారు. ఎసర్ నివేదిక ప్రకారం 14 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు 4.6% మంది డ్రాప్అవుట్స్ అయ్యి ఉంటే అబ్బాయిలు 3.1% ఎయిదర్ డ్రాప్అవుట్స్ ఆర్ నాట్ ఎన్రోల్డ్. అలానే 15 ఏజ్ గ్రూప్ అయితే 6.5% అండ్ అమ్మాయిలు అయితే 7.7%. 16 ఏజ్ గ్రూప్ అయితే 11.5% అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు 10.4% ఉంది. అండ్ 17 ఏజ్ గ్రూప్ అయితే 20.1%. ఇక్కడ చాలా ఏజ్ ఇక్కడ చూడండి 17 సంవత్సరాల వయసులో ఎక్కువ డ్రాప్ అవుట్స్ కానీ అండ్ నాట్ ఎన్రోల్డ్ స్టేటస్ కానీ చూడవచ్చు. అలానే అమ్మాయిలలో ఇది 16.8%గా ఉంది. అలానే 18 ఏజ్ గ్రూప్ మనం చూస్తే 31.6% అబ్బాయిలు ఇక్కడ ఎన్రోల్ అవ్వలేదు. అండ్ అమ్మాయిల విషయంలో 33.4% అమ్మాయిలు ఈ స్కూల్స్ లేదా కాలేజెస్లో ఎన్రోల్ అయ్యి లేరు. సో ఇది మనకి ఎసర్ రిపోర్ట్ 2023 ప్రకారం ఇచ్చిన డేటా అండి. ఏజ్ పెరిగే కొద్దీ మనకి డ్రాప్ అవుట్ రేట్ అనేది పెరుగుతుంది, మీరు గమనించండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆ సాయం ఆగితే మనకెంత నష్టం. సో ఈ ఆర్టికల్ యుఎస్ ఎయిడ్కి సంబంధించి, విదేశీ సహాయ నిధికి సంబంధించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ విదేశీ సహాయ నిధిని నిలిపివేయాలని ప్రకటించడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఈ యుఎస్ ఎయిడ్ ద్వారా గత ఏడాది మన దేశానికి 1,228 కోట్లు సహాయం లభించిందండి. అండ్ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఈ విదేశీ నిధి నిలిచిపోయింది. ఈ విదేశీ సహాయ నిధి నిలిచిపోవడంతో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యము, మాతా శిశు సంరక్షణ లాంటి కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలలో మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అమెరికా చేపట్టిన ఈ విదేశీ సహాయ కార్యక్రమం నేడు 160 దేశాలకు విస్తరించింది. అలానే సోవియట్ రష్యాతో సాగిన ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులలో అంటే కోల్డ్ వార్ పీరియడ్లో వివిధ దేశాలలో అమెరికా ప్రాబల్యం నెలకొల్పడానికి ఈ యుఎస్ ఎయిడ్ ఎంతో దోహదపడింది. అలానే మన దేశం కూడా ఈ యుఎస్ ఎయిడ్ ద్వారా లాభం పొందింది అండి. యుఎస్ ఎయిడ్ దశాబ్దాలుగా భారత్లో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2024లో 1,228 కోట్లు అంటే $140 మిలియన్ భారత్కు వచ్చాయి.
మన దేశానికి అందే ఆర్థిక సహాయం స్వల్పమే అయినప్పటికీ ప్రజారోగ్యం, విద్య, పర్యావరణ రంగాలలో దీని ప్రభావం అధికంగా ఉంది. భారత్తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు క్షయ, హెచ్ఐవి వంటి వ్యాధుల నివారణకు కృషి జరుగుతుంది. 3 దశాబ్దాలుగా హెచ్ఐవిపై కొనసాగించిన పోరుతో 2007 నుంచి దేశంలో ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ సోకే కొత్త కేసుల సంఖ్య 37% మేర తగ్గింది. అలానే కోవిడ్ సమయంలో 200 కొత్త వెంటిలేటర్లు అందాయి. 16 రాష్ట్రాలలో విద్యా సంబంధమైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ యుఎస్ ఎయిడ్ అనే ప్రోగ్రాం ద్వారా. అండ్ 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్కి కూడా ఈ యుఎస్ ఎయిడ్ అండగా నిలిచింది. 3 లక్షల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ కార్యక్రమం సహాయపడింది. ఈ యుఎస్ ఎయిడ్ విదేశీ సహాయ నిధి నిలిచిపోతే ఆఫ్రికా దేశాలు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అండి. ఓవరాల్గా ఈ యుఎస్ ఎయిడ్ ఫండ్ ద్వారా అమెరికా $4,400 కోట్ల ఖర్చు చేస్తుంది. అంటే సుమారు 3,88,160 కోట్లు అమెరికా ఖర్చు చేస్తుంది. 2023లో అత్యధిక నిధులు పొందిన దేశాలు ఇక్కడ చూస్తే ఉక్రెయిన్, ఇథియోపియా, జోర్డాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సొమాలియా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, దక్షిణ సూడాన్, సిరియా లాంటి దేశాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ 2024లో ఆఫ్రికా దేశాలు సుమారు 57,000 కోట్ల నిధులను అందుకున్నాయి. అంటే $6.50 బిలియన్ నిధులు అమెరికా ఈ ఆఫ్రికా దేశాలకు అందించింది. ఇప్పుడు ఈ సహాయాన్ని నిలిపివేస్తే ఆఫ్రికాలోని చాలా దేశాలు ఆరోగ్య రంగంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటాయి. భారతదేశ విషయంలో దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుంది అండి. ఎందుకంటే మనకి ఎర్లియర్ 2001లో $208 మిలియన్ ఈ యుఎస్ ఎయిడ్ ఫండ్ అనేది లభించగా ఇప్పుడు అది $140 మిలియన్ తగ్గిపోయింది. సో మనకి దీని ప్రభావం ఈ కారణంగా స్వల్పంగానే ఉండవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాణిజ్య యుద్ధం తీవ్రతరం, అమెరికా టారిఫ్లపై చైనా ప్రతీకారం. సో అనుకున్నట్లుగానే డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయాల తర్వాత చైనా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అందరూ భయపడుతున్నట్లుగానే వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా టెక్ సంస్థ గూగుల్పై విచారణకు ఆదేశించడమే కాకుండా ఆ దేశ వస్తువులపై కొత్త సుంకాలను విధించింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పై సుమారు 15% సుంకం విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజిన్ల కార్లపై 10% సుంకాన్ని వసూలు చేయనున్నట్లు తెలిపింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే ఈ ప్రొడక్ట్స్ మీద సుంకాలను వసూలు చేయడం వలన వీటి యొక్క ధర అధికమయ్యి మార్కెట్లో డిమాండ్ అనేది తగ్గుతుంది. అందుకే ఈ టారిఫ్స్ అనేవి వాణిజ్య యుద్ధాలకు దారితీస్తున్నాయి. అలాగే యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలతో గూగుల్పై విచారణకు ఆదేశించినట్లు డ్రాగన్ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని చైనా వెల్లడించింది. ఎల్ఎన్జీకి ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారిగా చైనా ఉంది. అండ్ అమెరికా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. అయితే అమెరికా నుంచి ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పెద్దగా చైనాకి రాదు. ఆస్ట్రేలియా, ఖతార్, మలేషియా దేశాల నుంచి ఈ ఎల్ఎన్జీని చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. 2023లో కేవలం 2.3% ఎల్ఎన్జీనే చైనాకు అమెరికా పంపింది. అంటే ఎల్ఎన్జీ విషయంలో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ పెద్దగా లేదు. కేవలం 2.3% మాత్రమే చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. ఇప్పుడు 15% సుంకం విధించడంతో మరింత ఈ ట్రేడ్ దెబ్బతినే అవకాశం ఉంది. అలానే కొన్ని వస్తువుల ఎగుమతుల విషయంలో కూడా చైనా నియంత్రణ చర్యలు చేపట్టింది. టంగ్స్టన్, టెల్లూరియం, బిస్మత్, రుథేనియం, మాలిబ్డినం, ఇండియం సంబంధిత వస్తువుల ఎగుమతులపై నియంత్రణ చర్యలు చేపట్టినట్లు చైనా పేర్కొంది. అమెరికాకు చెందిన ఇల్యూమినా ఇంక్, పీవీహెచ్ గ్రూప్ వంటి వాటిని విశ్వసనీయత లేని సంస్థల జాబితాలోకి చేర్చినట్లు తెలిపింది. అలానే అమెరికా చర్యలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఫిర్యాదు చేసినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఏడాది మంటలే, ఫిబ్రవరిలోనే అసాధారణ వేడి, ఉక్కపోత, రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. సో ఆంధ్రప్రదేశ్లో మనకి వేడి తీవ్రత రోజురోజుకి ఎక్కువ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తుంది. ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. అలానే ఫిబ్రవరిలోనే అసాధారణ వేడి వాతావరణం నెలకొంటుంది అని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఒకసారి గణాంకాలని పరిశీలిస్తే 2010 నుంచి 2024 మధ్య కాలంలో
10 ఏళ్లు వేడి సంవత్సరాలుగా రికార్డు సృష్టించాయి. అంటే ఈ గ్యాప్లో 14 సంవత్సరాలు ఉంటే ఈ 14 సంవత్సరాలలో 10 సంవత్సరాలు అత్యధిక వేడి సంవత్సరాలుగా రికార్డు నమోదు అయ్యాయి. అలానే 2015 నుంచి 2024 అత్యంత వేడి దశాబ్దంగా నిలిచింది. సగటున 0.31 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. సగటున 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే మరణాల శాతం 0.2% నుంచి 5.5% పెరిగే ప్రమాదం ఉంది అని పరిశోధకులు చెప్తున్నారు. సో మనకి రానున్న రోజులలో చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వడగాల్పుల ప్రభావం ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. జనరల్గా మనకి సముద్రాలు 30% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తాయి. అయితే సముద్రాలు కూడా పొల్యూషన్ కారణంగా కలుషితం కావడంతో ఆ ప్రక్రియ సరిగా జరగడం లేదు. దీనివల్ల ఏం జరుగుతుందండి, ఆ కార్బన్ డైఆక్సైడ్ మిగిలినది కూడా మనకి వాతావరణంలో చేరిపోవడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది రోజు రోజుకి పెరిగిపోయి ఉష్ణోగ్రతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. అలానే మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఇక్కడ వెల్లడించడం జరిగింది. 3 గ్రూపులుగా 59 కులాలను వర్గీకరించడం జరిగింది. మాదిగలు ఉన్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు, మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు, అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్లు, ఇలా 4 సిఫారసులతో జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక రూపొందించడం జరిగింది. ఈ నివేదికలోని క్రిమీ లేయర్ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నివేదికను తెలంగాణ ఉభయ సభలు ఆమోదించాయి. అండ్ ఇక్కడ గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్లను చూస్తే గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలను చేర్చారు. ఈ కులాల సంఖ్య 15గా ఉంటే 2011 ఎస్సీ జనాభాలో వీటి యొక్క సంఖ్య 3.28%గా ఉంది. అండ్ రిజర్వేషన్ ఇప్పుడు వీటికి 1% రిజర్వేషన్ని కల్పించారు. అలానే గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలను చేర్చారు. ఈ కులాలు 18 కులాలు ఉన్నాయి. 2011 జనాభాలో వీటి యొక్క సంఖ్య 62.74%గా ఉంది. దీనికి 9% రిజర్వేషన్ని కల్పించడం జరిగింది ఈ గ్రూప్కి. అండ్ గ్రూప్ 3లో మనకి మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను చేర్చడం జరిగింది. ఇవి 26 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్లలో 5% రిజర్వేషన్స్ని వీటికి కల్పించడం జరిగింది. 2011 ఎస్సీ జనాభాలో ఇవి 33.963% ఉండడం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా మొత్తం 15% ఎస్సీ రిజర్వేషన్ని 3 గ్రూపులుగా 59 కులాల మధ్య వర్గీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సో మేబీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి డేట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూడండి. 67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్కు గ్రామీ అవార్డు దక్కింది. ఆమె రూపొందించిన త్రివేణి ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ అంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది. నెక్స్ట్ వన్ చూడండి. మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లోని ఇన్కాయిస్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇన్కాయిస్ 5 రోజుల ముందు సమాచార వ్యవస్థను ప్రకటిస్తూ ఉండగా దానిని 10 రోజుల ముందే ఇచ్చేలాగా ఇగోరా 1 సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం కేవలం అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఈ తరహా పరిశోధనా సంస్థలు ఉండగా భారతదేశం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఎస్టర్డేస్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్లు, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2025 ఫిబ్రవరి 3న వెల్లడించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ లైనర్ చూడండి. 2024 డిసెంబర్ 4 నుంచి 6 వరకు వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారు? సో వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ను చెన్నైలో నిర్వహించడం జరిగిందండి. వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాంగ్రెస్ WMTC ఆధ్వర్యంలో ఈ సదస్సును ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ హస్తకళ ఘర్చోలాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను మంజూరు చేసింది? గుజరాత్లోని ఈ హస్తకళకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని మంజూరు చేయడం జరిగింది అండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. హరిమౌ శక్తి పేరిట ఇటీవల ఏ 2 దేశాల సంయుక్త సైనిక దళ విన్యాసాల 4వ దశ ఎడిషన్ను నిర్వహించారు? సో హరిమౌ శక్తి అనేది భారత్ మరియు మలేషియా మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. 2024 డిసెంబర్ 2 నుంచి 15 వరకు మలేషియాలోని
పహాంగ్ జిల్లాలోని బెంటాంగ్ క్యాంపులో ఈ సైనిక విన్యాసాలను నిర్వహించారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. యునెస్కో ఇటీవల ఏ రాష్ట్రాన్ని అగ్ర వారసత్వ పర్యాటక గమ్యస్థానంగా ప్రకటించింది? మతపరమైన టూరిజం, వారసత్వపరమైన టూరిజం, టూరిజం అభివృద్ధిలో ఈ రాష్ట్రం చూపించిన గణనీయమైన ప్రగతికి గుర్తుగా యునెస్కో ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. ఆన్సర్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ని యునెస్కో ఇటీవల అగ్ర వారసత్వ పర్యాటక గమ్యస్థానంగా ప్రకటించింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకంకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ అనేది ఈరోజు న్యూస్లో ఉంది. దానికి సంబంధించిన 3 స్టేట్మెంట్స్లను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. వీటికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.